లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ కార్యదర్శి బచ్చు వంశీకృష్ణ ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట మరియు మాతృశ్రీ హాస్పిటల్ వేములవాడ సహకారంతో వేములవాడ పట్టణ కేంద్రంలోని అక్షయ రెసిడెన్సీలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, శిశు వైద్యం, కంటి వైద్యం, కిడ్నీ వ్యాధులు, ఈఎన్టీ, డెంటల్ విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అలాగే శిబిరానికి హాజరైన వారికి షుగర్ టెస్టులతో పాటు వివిధ రకాల అవసరమైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై వైద్య సలహాలు, పరీక్షల ద్వారా లాభం పొందారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాతృశ్రీ హాస్పిటల్ వేములవాడ, అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట సహకారంతో ఈరోజు మా జాతర గ్రౌండ్ వాసవి నగర్లోని ఉచిత మెగా క్యాంప్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఈసీజీ, ఆర్థో, ఈఎన్టీ, డెంటల్, ఈసీజీ, కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇంకా ముందు మా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ లయన్స్ క్లబ్ ద్వారా మరియు అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి సహకారంతో ఈరోజు ఇక్కడ జాతర గ్రౌండ్ దగ్గర ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినాము. ఈ మెగా వైద్య శిబిరం నందు ఈసీజీ, షుగర్ టెస్టులు, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, డెంటల్, కంటి వైద్య పరీక్ష మరియు ఆర్థోపెడిక్, పల్మనాలజీ డాక్టర్లతో పేషెంట్స్కి వైద్య సేవలు అందించినాము. ఇలాంటి వైద్య సేవలు మేము ముందు కొనసాగిస్తామని తెలియజేస్తాం. లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ అధ్యక్షులు శ్రీ చీకోటి సంతోష్ డాక్టర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి బచ్చు వంశీ గారి ఆధ్వర్యంలో మాతృశ్రీ హాస్పిటల్ మరియు అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇట్టి ఉచిత మెగా వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి టెస్టింగ్ చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే వరుసగా లయన్స్ క్లబ్ వారు ఇంకా ఎన్నో ఉచిత మెగా శిబిరాలు స్థాపించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఇటు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి చీకోటి సంతోష్ కుమార్ గారికి మరియు బచ్చు వంశీ గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన అభినందనలు, శుభాభినందనలు తెలుపుతున్నాము. ఇంతకుముందు మేము లయన్స్ క్లబ్ ఫౌండేషన్గా ఉన్నప్పుడే ఆ తిప్పాపురంలో బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా హయాంలో చెత్త పోసి కొంచెం వర్క్ చేసినాము. ఆ తర్వాత వచ్చినటువంటి అధ్యక్షులు తీగల వెంకటేశ్వరరావు గారు ఇంకా పూర్తి చేస్తా అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇట్టి కార్యక్రమాన్ని పూర్తిగా ఇదే వంశీకృష్ణ అండ్ సంతోష్ కుమార్ గారు బిల్డింగ్ కంప్లీట్ చేసినట్టయితే అది ఎన్నో విధాలుగా అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే దక్షిణ కాశీ అయినటువంటి మన వేములవాడకు వచ్చే సౌకర్యార్థం ఇతర లయన్స్ క్లబ్ మిత్రులు వచ్చినప్పుడు కూడా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కావున ఇట్టి కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకు వచ్చి పూనుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన మేము కూడా సహకారం అందిస్తామని చెప్పి తెలుపుతూ ముగిస్తున్నాము. ఈరోజు వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ మరియు సెక్రటరీ బచ్చు వంశీ గారి ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్స్ ఎల్లారెడ్డిపేట, మాతృశ్రీ హాస్పిటల్స్ వేములవాడ వారి సౌజన్యంతో, వారి సహకారంతో ఇక్కడ మెగా ఉచిత క్యాంపు, ఆరోగ్య క్యాంపు నిర్వహించడం, అందులో అనేక పరీక్షలు ఉచితంగా నిర్వహించడం, ఉచిత మందులు ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి వేములవాడ లయన్స్ క్లబ్కు మా పక్షాన ధన్యవాదాలు, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అందరికీ కూడా మరోసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టాలని సందర్భం వారికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆధ్వర్యంలో బచ్చు వంశీ సెక్రటరీ, అధ్యక్షులు చీకోటి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ లయన్స్ క్లబ్ ద్వారా ఈ ఉచిత కంటి శిబిరం అయితేనేమి, షుగర్ టెస్టులు అయితేనేమి, లంగ్స్ ప్రాబ్లం ఉన్న ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు బచ్చు వంశీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషించే విషయం. ఇది సరి అయిన ప్లేసు.
ఇంకా కూడా ఈ వార్డులో అనేక మంది కొంతమంది బాగా బాధితులు ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ వార్డు నుంచి ఎక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ మరి తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మా మిత్రుడు డాక్టర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ రాజరాజేశ్వర స్వామి దేవాల వేంగాల లయన్స్ క్లబ్కు తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ అవార్డుగా రావాలని చెప్పి మనసారా కోరుతున్నాం. వారు చేసినటువంటి సేవలు నిరంతరం లయన్స్ క్లబ్ గురించి ఏదో ఒక కార్యక్రమం రోజు ఈ కార్యక్రమం చేయడం, మరి గత 20 సంవత్సరాల కింద పెట్టినటువంటి ఈ చెట్టు ఈ మొక్క పోలసీన్ గారి ఆధ్వర్యంలో, తర్వాత వెంకటేశ్వర గారు, అంతకన్నా ముందు దశరథం గారు, ఈ లయన్స్ క్లబ్ పెద్ద వాళ్ళు కూడా ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా చేసి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా నిరంతరం కొనసాగుతుంది. కానీ చిన్న లోపం, ఏం లోపం అంటే మరి అప్పుడు పోలసీన్ గారి ఆధ్వర్యంలో కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో కానీ తిప్పాపురంలో లయన్స్ క్లబ్ బిల్డింగ్ మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ చేద్దాం అనుడే కానీ చెప్పి టర్మ్ దాటిపోతుంది. మరి ఇక ముందైనా ఆ లయన్స్ క్లబ్ బిల్డింగ్ను పెద్దలందరూ వేమనాడ మాజీ లయన్స్ క్లబ్, ఇప్పుడున్న లయన్స్ క్లబ్, వచ్చే లయన్స్ క్లబ్ మొత్తం మంది కూడా ఆ బిల్డింగ్ నిర్మాణానికి సహకారం అందించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం.